ఫెమినిజం అంటే డ్రెస్సింగ్ కాదు, హేటెడ్ కాదు, ప్రతి విషయంలో అబ్బాయిలకి అపోజ్ చేయడం కాదు. అది రియల్ ఫెమినిజం అంటే ఏంటి? ఈక్వాలిటీ, ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ పే. ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఫెమినిజంకి డ్రెస్కి సంబంధం లేదు. డ్రెస్సింగ్ అనేది పర్సనల్ చాయిస్. బేసికలీ మనం బెడ్రూమ్లో ఉన్నట్టు హాల్లో ఉంటాము, హాల్లో ఉన్నట్టు బయట సొసైటీలో ఉంటాము, అంతే కదా. నా డ్రెస్ నా ఇష్టం కాదా అని చెప్పి మనం మినీ స్కర్ట్లు బికినీలు వేసుకునేది మనం అయితే గుళ్ళకి వెళ్ళాం కదా. ఒకరు వెళ్ళినా సరే సొసైటీ యాక్సెప్ట్ చేయదు. సో ఫెమినిజం ఈజ్ అబౌట్ రైట్స్, సేఫ్టీ, డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. అసలు విమెన్ ఫోకస్ చేయాల్సింది లైఫ్ అండ్ సొసైటీ మీద కదా. ఆ రెండు కదా మిమ్మల్ని మార్చేది. మీరు ఆ రెండు వదిలేసి వాడెవడో పొట్టి బట్టలు వేసుకోవద్దన్నాడని చెప్పి, లేదా మన కేరళలో శబరిమల గుడికి రావద్దన్నారని చెప్పి మీరు ఎందుకు డౌట్ అవుతున్నారు వీటి గురించి? మిమ్మల్ని మీ లైఫ్ని చేంజ్ చేసేది మీ లైఫ్ అండ్ సొసైటీయే. మీ ఫోకస్ దాని మీద ఉండాలి. అసలు మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్, సేఫ్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, దాని తర్వాత ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, దాని తర్వాత ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. హెల్త్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. మీ రైట్స్ అంటే లా అండ్ రైట్స్, ఫ్యామిలీ అండ్ సొసైటీ బ్యాలెన్స్, తర్వాత సోషల్ ఇష్యూస్ విత్ యాక్షన్. అంటే సోషల్ ఇష్యూస్ మీద మనకి అవేర్నెస్సే కాదు, దానికి యాక్షన్ కూడా ఉండాలి. వీటి మీద మీరు ఫోకస్ చేయాల్సింది. అంతేగాని పనికి మన బట్టల మీద వాటి మీద కాదు. వాళ్ళు ఎవరో రెచ్చగొడతారు, వాళ్ళకైతే ఫేమ్ కావాలి. యాంకర్ సొమ్ము గారు ఉన్నారు, ఆమె మీద ఏమైనా కాంట్రవర్సీస్ వస్తాయా? 30 సంవత్సరాలు బట్టి యాంకరింగ్ చేస్తున్నారు ఆమె, 30 సంవత్సరాలు. అలాగే రష్మి ఉంది, జబర్దస్త్ రష్మి, ఆవిడ మీద ఏమైనా ఉన్నాయో ఇప్పుడు కాంట్రవర్సీస్? అరే మీరు అర్థం చేసుకోవాలి. అది వాళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళు న్యూస్లో ఉండడానికి, వాళ్ళ పాపులారిటీ కోసం అని చెప్పని మిమ్మల్ని వాడుకుంటున్నారు. దానికి ఒక కార్డు పెడతాం ఫెమినిజం అని, అంతే. అసలు అంతెందుకు? 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. ఇండిపెండెన్స్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మా సుప్రీంకోర్టు జడ్జెస్కి 270 మెంబర్స్ ఉంటే, మోర్ దాన్ 270 ఉంటే, అందులో ఓన్లీ 11 మెంబర్స్ మాత్రమే ఫిమేల్ జడ్జెస్, విమెన్. వీటి గురించి ఎప్పుడన్నా ఎవరైనా పోస్ట్ పెట్టారో? వాళ్ళు బట్టల గురించి ఎవరైతే రాద్దామని చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడన్నా దీని గురించి మాట్లాడారో? పోనీ ఇండిపెండెన్స్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మన 15 ప్రైమ్ మినిస్టర్స్ ఉంటే అందులో ఓన్లీ ఒక లేడీయే. ఎప్పుడన్నా దీని గురించి ఎవరన్నా మాట్లాడారా? అందుకు ప్రస్తుతం ఇండియాలో 30+ స్టేట్స్ ఉంటే కేవలం 2 మహిళా సీఎంలు. ఒకరేమో రేఖా గుప్తా ఢిల్లీకి, ఇంకొకరేమో మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కి. మిగతా వాళ్ళంతా మెన్నే. దీని గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? మాట్లాడరు. మైనర్ గర్ల్స్ మీద ఎన్నో రేపులు జరుగుతున్నాయి, మాట్లాడారా? మాట్లాడరు. అందుకు మన బంగ్లాదేశ్ జరిగిన ఇష్యూ గురించి మాట్లాడారా? మాట్లాడరు. మీరు ఫోకస్ చేసి వీటి మీద కానీ, వాడెవడో స్టేజ్ మీద బట్టల మీద కామెంట్ చేశారని చెప్పి, వాళ్ళెవరో రియాక్ట్ అయ్యారని చెప్పి మీరు ట్రాప్లో పడకండి. మీరు మీ ఇంట్లో నచ్చినట్టు, మీ పార్ట్నర్కి నచ్చినట్టు కొన్ని సొసైటీ యాక్సెప్ట్ చేసేలాగా ఏంటి, మీ కల్చర్ని, మీ ట్రెడిషన్కి కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ బట్టలు వేసుకుంటూ ఎప్పుడు ఏమనరు. మనకు కావాల్సిన యూనిటీ కానీ హేటెడ్ కాదు. మెన్ అపోజ్ చేయడం అసలుకే కాదు. వర్క్ విత్ మెన్, నాట్ అగెన్స్ట్ దెమ్. అసలు రియల్ ఫెమినిజానికి రియల్ మీనింగ్ చూపించింది ఎవరో చెప్తాను మీకు. దుర్గాబాయి దేశ్ముఖ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ, తర్వాత సావిత్రిబాయి పూలే. ఇందులో ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే ఒకరేమో గర్ల్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి పోరాడారు, ఇంకొకరు ఫ్రీడమ్ ఫైటర్. రియల్ ఫెమినిజం ఈజ్ నాట్ అబౌట్ నాయిస్, ఇట్స్ ఆల్ అబౌట్ డూయింగ్ వర్క్ విత్ డిగ్నిటీ. సో ఫైనల్గా ఫెమినిజం అంటే అబ్బాయిల వర్సెస్ అమ్మాయిలో, లేదా అమ్మాయిల వర్సెస్ అబ్బాయిలో కాదు. మన అందరూ ఈక్వాలిటీని చూజ్ చేసుకునే మూమెంట్ అది, అవునా కదా? మీ దృష్టిలో అసలు రియల్ ఫెమినిజం అంటే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.